హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 6th to 8th లెసన్ వైజ్గా ఇతివృత్తాలు చెప్పుకుందాం. తప్పకుండా 1 బిట్ వస్తుంది. సో పార్ట్ 2లో 9th 10th చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ 6th క్లాస్ అమ్మ ఒడి. అమ్మ ఒడి ఫస్ట్ లెసన్ కదా. సో అమ్మ ఒడి, అమ్మ అంటే తల్లి కదా, తల్లి ప్రేమ. ఇతివృత్తం ఏంటి? తల్లి ప్రేమ. తృప్తి, తృప్తి చెందడం, మానవ విలువలు. తృప్తి లెసన్ మానవ విలువలకు సంబంధించింది. మా కొద్దీ తెల్లదొరతనము, తెల్లదొరతనం, మా కొద్దీ తెల్లదొరతనం పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. సమయస్ఫూర్తి పాఠ్యభాగ ఇతివృత్తం సమయస్ఫూర్తి. మన మహనీయులు, ఎందరో మహనీయుల గురించి తెలుసుకుంటాం కదా, అది దేశభక్తిని చాటుతుంది. మన మహనీయులు దేశభక్తి ఇతివృత్తము. సుభాషితాలు, సుభాషితాలలో ఏముంటాయి? పద్యాలు కదా. సుభాషితాలన్నా, పద్యరత్నాలన్నా, పద్య పరిమళము అన్న ఇవన్నీ నైతిక విలువలకు సంబంధించింది, నైతిక విలువల్ని తెలియజేస్తాయి. మమకారం, మమకారం భాష అభిరుచి. మమకారము భాష పట్ల అభిరుచి అన్నమాట. మమకారం ఇతివృత్తం ఏంటి? భాష అభిరుచి. మేలుకొలుపు పాఠ్యభాగ ఇతివృత్తం సమానత్వము. ధర్మ నిర్ణయం, ధర్మ నిర్ణయం స్థల పురాణం. త్రిజట స్వప్నము పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? సహానుభూతి, సహానుభూతి. డూడు బసవన్న, డూడు బసవన్న సంస్కృతికి సంబంధించినది. ఎంత మంచివారమా అనే పాఠ్యభాగ చూడండి, ఇది ఉపవాచకానికి సంబంధించింది. ఎంత మంచివారమా, ఇది ఇతివృత్తం ఏంటి? ఉపవాచకం యొక్క జీవన వైవిధ్యం సంబంధించింది. చూడండి, 7th క్లాస్ అక్షరం. అక్షరం చదువు విశిష్టతను తెలియజేస్తుంది. అక్షరం పాఠం. చూడండి, మాయా కంబలి, మాయా కంబలి పాఠ్యభాగ ఇతివృత్తం మానవ స్వభావము. నెక్స్ట్ 3rd వన్ చిన్ని శిశువు, చిన్ని శిశువు ఇతివృత్తం శైశవ వర్ణన. 4th లెసన్ మర్రి చెట్టు, సహానుభూతి. మర్రి చెట్టు సహానుభూతి. చూడండి, 6th క్లాస్లో కూడా సహానుభూతి ఇతివృత్తం సంబంధించి ఏ లెసన్ వచ్చింది? త్రిజట స్వప్నం కదా. అట్లా కంపేర్ చేసుకోండి, గుర్తుంటుంది. త్రిజట స్వప్నం కూడా సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందినది. మన విశిష్ట ఉత్సవాలు. సో ఉత్సవాలని మన సాంప్రదాయాలు, పండుగలకు సంబంధించింది కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలకు వస్తుంది. పద్య పరిమళం, పద్య పరిమళం లేదా సుభాషితాలు లేదా పద్యరత్నాలు ఇవన్నీ ఏంటివి? నైతిక విలువలకు సంబంధించింది. కప్పతల్లి పెళ్ళి, కప్పతల్లి పెళ్ళి ఆచారము సాంప్రదాయము. వర్షాకాలం వర్షాలు పడాలి అంటే మనకు పూర్వం సాంప్రదాయంగా కప్పతల్లి పెళ్ళి అనేది జరిపేవారు. ఇది ఒక ఉత్సవంగా చూడండి, అది ఆచారము సాంప్రదాయం. యదా ఆశావాహ దృక్పథము, ఆశావాహ దృక్పథము. హితోక్తులు, హితోక్తులు పాఠ్యభాగ ఇతివృత్తం నైతిక విలువలు. హితబోధ చేస్తున్నారంటారు కదా, నీతి సూక్తులు చెప్తున్నారంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. హితోక్తులు అంటే నైతిక విలువలు. ప్రియమిత్రునికి, ప్రియమిత్రునికి మానవీయ విలువలు. ప్రియమిత్రునికి మానవీయ విలువలు. సో 6th క్లాస్లో మానవీయ విలువలు ఇతివృత్తం గల పాఠం ఏంటి? తృప్తి. తృప్తి మరియు ప్రియమిత్రునికి అనే పాఠాలు మానవీయ విలువలు గల ఇతివృత్తానికి చెందినవి. చూడండి, బాలచంద్రుని ప్రతిజ్ఞ, బాలచంద్రుని ప్రతిజ్ఞ శౌర్య పరాక్రమాలు. స్ఫూర్తి ప్రదాతలు, స్ఫూర్తి సామాజిక సేవకు సంబంధించినది. స్ఫూర్తి ప్రదాతలు చూడండి. అలాగే 8th క్లాస్, 8th క్లాస్ చూడండి. 8th క్లాస్ పాఠం ఫస్ట్ లెసన్ ఏంటి? సంసిద్ధత కార్యక్రమానికి చెందిన పాఠాలు 1 and 2. సో అవేంటివి? ఆంధ్ర వైభవము. ఆంధ్ర వైభవం అంటే రాష్ట్ర కీర్తిని తెలియజేస్తుంది. చూడండి, మాతృభూమి పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? మాతృభూమి దేశభక్తి, కుటుంబ విలువలకు సంబంధించింది. శతక సౌరభము, శతక సౌరభము అంటే నైతిక విలువలు. ఇందులో కూడా పద్యాలు ఉంటాయి, నైతిక విలువలకు సంబంధించింది. నా యాత్ర, నా యాత్ర ఇవి యాత్రలకు వెళ్ళడం కదా. సో జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలకు సంబంధించింది. సందేశం ఇతివృత్తం ఏంటి? సందేశం పాఠం యొక్క ఇతివృత్తం కష్టజీవుల శ్రమ.
పయనము పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి? సామాజిక స్పృహ. సామాజిక స్పృహ. చైతన్యమూర్తులు యొక్క పాఠ్యభాగ ఇతివృత్తం స్ఫూర్తి సేవ. స్ఫూర్తి సేవ. మేలిమలుపు ఆత్మస్థైర్యం ఇతివృత్తం. చూడండి, చిరమాలిన్యము పాఠ్యభాగ ఇతివృత్తం మానవ విలువలు. నాటి చదువు పాఠ్యభాగ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము లేదా చదువు విలువ. చదువుకు సంబంధించి 7th క్లాస్లో కూడా వచ్చింది కదా అక్షరం సంబంధించి. సమదృష్టి పాఠ్యభాగ ఇతివృత్తం సమానత్వము. భువన విజయం భాషాభిరుచి. ఆతిథ్యం అతిథి గౌరవము. కళావారసత్వం పాఠ్యభాగం ఇతివృత్తం కళల వైశిష్ట్యము. ఇలా కంటిన్యూగా రాసుకోండి, ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇతివృత్తాలకు సంబంధించి 6th to 10th చెప్పుకుందాం. పార్ట్ 2లో 9th and 10th వీడియో వాచ్ ఇట్.